విశ్వసించడం బాగానే ఉంది. మరి విధివ్రాతను విశ్వసించి మనము కామ్గా కూర్చోవాలా? ఏ పని చేయకూడదా? ప్రయత్నం చేయకూడదా? విధివ్రాత అనేది మిమ్మల్ని ప్రయత్నించడంలో, కష్టపడడంలో ఆపదు. మిమ్మల్ని ప్రయత్నించకుండా నేను మస్జిద్లోనే ఉంటానండి, నాకు కావాల్సిన ఆహారం నా దగ్గరికి వస్తుంది, నేను మస్జిద్లోనే ఉంటాను, లేకపోతే నేను నా ఇంట్లోనే ఉంటాను, నేను ఎంత సంపాదించాలో విధివ్రాతలో ఉంది కదా, అది వచ్చేస్తుంది. ఇది సరైనటువంటి విషయం కాదు. దైవప్రవక్త వారికి సహాబాలు అడిగారు, ఏమని అడిగారు? ప్రవక్త, విధివ్రాతని నమ్మమంటున్నారు కదా, విశ్వసించమంటున్నారు కదా, మరి మాకు ఏదైనా అస్వస్థత చేకూరితే రుకయ్య ఏదైతే చేస్తున్నామో రుకయ్య చేయించాలా, లేకపోతే ఏదైనా మందులు వాడాలా, జ్వరం వచ్చినా ఇంకేదైనా వచ్చినా అంటే దైవప్రవక్త వారు ఏమన్నా తెలుసా? ఖచ్చితంగా వాడాలి. ఎందుకు? మీ విధివ్రాతలు ఏముందో మీకు తెలియదు కదా. అల్లా దేని ద్వారా మీ రోగం నయం చేస్తాడో కూడా మీకు తెలియదు. కాబట్టి మీరేం చేయాలి? ప్రయత్నం చేస్తూ ఉండాలి. భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు తెలియదు. కాబట్టి విధివ్రాత అనేది మిమ్మల్ని ప్రయత్నం చేయకుండా, కష్టపడకుండా ఆపదు. ఒకవేళ ఎవరైనా బద్ధకస్తులై ఉండి పని చేయడం చేతకాక గాలికి తిరగడం అలవాటైన వాళ్ళు మాత్రమే ఏమంటారు? లేదండి, నా విధివ్రాతలు ఏదుందో అది నా దగ్గరికి వస్తుందిలేండి అని కామ్గా ఉండిపోతారు. కానీ దీనిని షరియత్ అనుమతించదు. మీకు భవిష్యత్తు తెలియదు కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉండాలి, కష్టపడుతూ ఉండాలి. కాబట్టి ఇది ఒక విషయం. ఆ తర్వాత ఉమర్ ఫారూక్ వారి కాలంలోనే ఒక విషయం జరిగింది. ఏమిటది? ఉమర్ ఫారూక్ వారు ఏం చేశారంటే షామ్ నగరానికి వెళ్తున్నారు. అక్కడ అమ్వాస్ అనే ప్రదేశానికి వెళ్తున్నారు. చాలా దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత తెలిసింది ఏమని? అక్కడ ప్లేగు వ్యాధి వచ్చి ఉంది అని. వెంటనే ఉమర్ ఫారూక్ వారు ఏం చేశారు తెలుసా? వెనక్కి తిప్పేశారు. చాలా దగ్గరికి వెళ్ళిపోయారు, అయినా వెనక్కి తిప్పేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు అడిగారు, ఏంటి ఉమర్, మీరు తహ్దీర్ నుండి, విధివ్రాత నుండి పారిపోతున్నారా అన్నారు. వెంటనే ఉమర్ ఫారూక్ వారు ఏమన్నారు తెలుసా? నేను విధివ్రాత నుండి విధివ్రాత వైపుకు ప్రయాణం చేస్తున్నాను అన్నారు. అల్లాహు అక్బర్. నేను విధివ్రాత నుండి విధివ్రాత వైపుకు ప్రయాణం చేస్తున్నారు. నా విధివ్రాతలో అది రావాలని ఉంటే అక్కడికే వచ్చింది ఆ వ్యాధి అని చెప్పేసి అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజల్లాహు వారికి తెలిసింది ఈ విషయం. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజల్లాహు తెలియస్తున్నారు, ఉమర్ మీరు సరైన పని చేశారు. ఎందుకని? ఏ ప్రదేశంలో అయితే ప్లేగు వ్యాధి వ్యాపించి ఉంటుందో వారు అక్కడి నుంచి బయటికి రాకూడదు, బయట వారు అక్కడికి వెళ్ళకూడదు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ తెలియజేశారు. అల్లాహు అక్బర్. ఆ హదీస్ అప్పటి వరకు ఉమర్ ఫారూక్ వారికి తెలియదు. చూసారా? అంటే మనము కావాలని వెళ్ళి రోడ్డు మీద నిలబడి నా నసీబ్లో లేకపోతే నా తక్దీర్లో యాక్సిడెంట్ అవ్వాలని ఉంటే ఇద్దండి, ఇది సరైనది కాదు. మనము తెలిసి కూడా రిస్క్ చేసి 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ఎవరినో గుద్దేశాము, ఏం చేస్తామండి? నా నసీబ్లో అలాగే ఉంది, ఇది చెల్లదు. మనం కావాలని ఏదైతే చేస్తామో అది మన ద్వారా జరిగే చెడు. కానీ మన విధివ్రాతలో ఏముందో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఎలా చేయాలో, ఏ పని ఎంత చేయాలో అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత ఈ విధివ్రాత మీద విశ్వాసం అనేది సోదరులారా జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి సహకారం అల్లా మన ముస్లింలందరికీ ఇచ్చాడు. ఏమిటది అంటే, ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యాపారం చేసి బాగా నష్టపోయారు, లేదా వేరే వేరే కారణాల వల్ల వారికి ఏదో నష్టమో కష్టమో వచ్చింది, వారికి ఎలాంటి సహకారం ఉండదు. వారు ఏం చేస్తారు? డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, చాలామంది పిచ్చివాడైపోతారు. కానీ అల్లా మనకు ఈ విధివ్రాత ఇచ్చి ముస్లింలకి ఎంత సహకారం అందించాడు అంటే, మనకు ఏదైతే జరిగిందో నష్టం జరిగిందండి, నాకు వ్యాపారం నష్టం వచ్చింది, నా నసీబులో ఉంది, అయిపోయింది, కానీ మళ్ళీ నాకు లాభం వచ్చిద్దేమో అన్న ఆలోచనతో, విశ్వాసంతో మనం ముందుకు వెళ్తాం. విధివ్రాత మీద నమ్మకం ఉంది కాబట్టి. మనకు ఏదైనా పెద్ద కష్టం వచ్చింది లేదా అనారోగ్యం వచ్చింది, అయినా మనం ఏం చేస్తాము? ఎలాగైనా సరే అల్లా కష్టం తర్వాత సుఖాన్ని ఇస్తాడు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం సోదరులారా. ఇలాంటి విశ్వాసము విధివ్రాత ద్వారా ఎలాంటి సహకారం అయితే మనకు అందుతుందో ప్రపంచంలో ఎవ్వరికీ అందదు ఈ సహకారం. అల్లాహు అక్బర్. చూసారా? కాబట్టి విధివ్రాత అనేది ముస్లింలందరికీ కూడా ఒక పెద్ద సహకారాన్ని ఇచ్చింది. మీరు కష్టపడుతూ ఉండండి, మీ విధివ్రాతలు ఏందో మీకు వచ్చి తీరుతుంది అని. అల్లాహ్ ఎంత పెద్ద సహకారం చూడండి. మరొక విషయం మనము సహజంగా చెబుతూ ఉంటాం, అదేమిటి అంటే, నేను ఇలా చేయకుండా ఉంటే అలా అవ్వకుండా ఉండేదండి. అగర్ మై ఏ కామ్ నై కరాతో అగర్ మగర్ ఎక్కువ వాడుతుంటాము. నేను మస్జిద్లో కూర్చొని ఉన్నానండి, రోడ్డు మీదకి వెళ్ళగానే గబుక్కన బండి వచ్చి గుద్దేసింది, ఇక్కడే కూర్చుంటే ఇలా అయ్యేది కాదు. ఇలా జరిగిపోయిన దానిని గురించి నేను ఇలా చేయకపోతే అయ్యేది, అలా
ఇలాంటి మాటలు అనడము ఒక విశ్వాసికి తగదు. అయిపోయింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది మీ నసీబులో ఉందని అర్థం. అయిపోయింది అంటే అది మీ తఖ్దీర్లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అది జరగాలనుంది, జరిగింది. అందులో వేరే విషయం ఏమీ లేదు. ఎందుకని? ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు తెలియజేశారు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్. అదేమిటి అంటే, మా అసాబక్ లం యకుల్లి యుఖ్తియక్ వమా అఖ్తాక్ లం యకుల్లి యుసీబక్. అర్థం ఏమిటి? జాగ్రత్తగా ఉండండి. మా అసాబక్ లం యకుల్లి యుఖ్తియక్ అంటే మీరు ఇది చేయకుండా ఉంటే ఇలా జరిగేది అలా జరిగేది కాదు. మీకు దొరకవలసింది ఎలాగైనా దొరుకుతుంది. ఒకవేళ మీకు ఏదైనా దొరకలేదు, ఏదైనా రాలేదు అంటే అది మీ వద్దకు ఎప్పటికీ వచ్చేది కాదు, అందుకే రాలేదు. అది మీ వద్దకు ఎప్పుడు వచ్చేదే కాదు, అందుకే మీ దగ్గరకు రాలేదు. ఒకవేళ మీకు వచ్చేది ఉంటే ఎలాగైనా అది మీకు వచ్చి తీరుతుంది. చూసారా ఎంత స్పష్టంగా తెలియజేశారు? అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు. అదేమిటి అంటే ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, ఖద్దరల్లాహు వమా షాఫాల్. ఏదైతే జరిగిపోయిందో దాని గురించి ఏం చేయాలి? నా తఖ్దీర్లో ఉన్నదే జరిగిందండి. అది లాభమైనా నష్టమైనా కష్టమైనా ఏదైనా సరే తఖ్దీర్లో ఉన్నదే జరిగింది అనే మాటలు మన నోటి నుంచి రావాలి. నేను ఇలా చేయకపోతే అలా జరిగేది కాదు, అలా చేయకపోతే ఇలా జరిగేది కాదు అనే మాటలు ఎల్లప్పుడూ కూడా ఒక విశ్వాసి నోటి నుండి రాకూడదు. ఆ తర్వాత ఈ తఖ్దీర్ అనేది చాలా సున్నితమైన అంశం కాబట్టి దీని గురించి ఎక్కువగా బహస్ చేయకూడదు. అంటే అనవసరమైన చర్చ చేయకూడదు. ఏదైతే చెబుతూ ఉన్నారో అహ్లే ఇల్మ్ అంతవరకు వినాలి, దాన్ని విశ్వసించాలి. అలా కాకుండా తఖ్దీర్ గురించి ఎక్కువగా చర్చించారనుకోండి, ఎవరైతే తఖ్దీర్ గురించి ఎక్కువగా చర్చిస్తున్నారో వాళ్ళందరూ కూడా మార్గభ్రష్టులు అయిపోయారు. కావాలంటే ఒక్కసారి చరిత్రను పరిశీలన చేయండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తన యొక్క ఇంటిలో నుండి బయటికి వచ్చారు. ఇద్దరు సహాబాలు తఖ్దీర్ గురించి పోట్లాడుతూ ఉన్నారు, గొడవ పడుతూ ఉన్నారు. వెంటనే దైవప్రవక్త యొక్క ముఖము కందిపోయింది, ఎర్రగా అయిపోయింది. ఎందుకు ఈ విషయం గురించి మీరు గొడవ పడుతున్నారు? ఏదైతే అల్లాహ్ చేస్తాడో అదే అవుతుంది, మీ తఖ్దీర్లో ఉన్నదే అవుతుంది. కాబట్టి తఖ్దీర్ గురించి అనవసరమైన లోతైన చర్చ చేయకూడదు. ఒకటి. ఆ తర్వాత విషయం అదేమిటి? విధివ్రాతలో మనము ఎలా ఉండాలి అని ఒకసారి అలీ రజల్లాహు అన్హు వారిని అడగడం జరిగింది. విధివ్రాత గురించి చెప్పండి అని. వెంటనే అలీ వారు ఏమన్నారో తెలుసా? జాగ్రత్తగా ఉండండి. బెహరున్ అమీక్ ఫలా తజ్లి వ తరీఖుం ముస్లిం ఫలా తస్లి అంటే అర్థం ఏమిటి? బెహరున్ అమీక్ ఫలా తజ్లి అంటే విధివ్రాత అనేది ఒక పెద్ద సముద్రం, అందులో దిగే ప్రయత్నం చేయొద్దు. విధివ్రాత అనేది చాలా పెద్దైన లోతైన సముద్రం, అందులో దిగే ప్రయత్నం చేయొద్దు. రెండవది, ఔ తరీఖుం ముస్లిం ఫలా తస్లిక్ అది చీకటి దారి, అందులో వెళ్ళే ప్రయత్నం కూడా చేయమాకండి. అల్లాహు అక్బర్. అలీ వారి నోట్ల నుంచి వచ్చి మాటలు చూడండి. విధివ్రాత అనేది చాలా లోతైన పెద్ద సముద్రం, అందులో దిగే ప్రయత్నం చేయమాకండి. అది కాక అది చాలా చీకటి రహదారి, అందులో ప్రయాణం చేసే ప్రయత్నం కూడా చేయమాకండి. మీకు ఏదైతే చెబుతున్నారో అది వినండి, దానిని విశ్వసించండి అని తెలియజేశారు. అల్లాహు అక్బర్. ఉలమాయే అస్లాఫ్ ఏం తెలియజేస్తున్నారు? విధివ్రాత అనేది అల్లాహ్ యొక్క రహస్యాలలో ఒక రహస్యం. అల్లాహ్ ఏం తెలియజేశారు తెలుసా? ఆ రహస్యాన్ని అల్లాహ్ ఏ దైవదూతకు కూడా చెప్పలేదు, ఏ ప్రవక్తకు కూడా చెప్పలేదు. అల్లాహు అక్బర్. అలాంటి రహస్యం విధివ్రాత అనేది అల్లాహ్ ఏ దైవదూతకి చెప్పలేదు, ఏ ప్రవక్తకి చెప్పలేదు. కాబట్టి విధివ్రాతని నేను పూర్తిగా అర్థం చేసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థం కాదు. 100కి 100% నా బుద్ధి వివేకాలకి విధివ్రాత అర్థం కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థం కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే గతించిన వారు ఉన్నారో వారు ఈ విధివ్రాతలోనే కుఫ్రికి పాల్పడ్డారు. గతించినటువంటి సహాబాల కాలంలో ఎవరు కుఫ్రికి పాల్పడ్డారు అంటే మాబదల్ జుహనీ. ఈయన ఏం చేశాడు? విధివ్రాత అనేది ఏమీ లేదు అని చెప్పిన తర్వాత ఒక సమూహం ఏర్పడింది. ఏమిటా సమూహం? అది ఖదరియా అంటారు. అంటే విధివ్రాతని పూర్తిగా తిరస్కరించిన వారు. వారు విధివ్రాత నమ్మరు. ఎప్పుడైతే వారు విధివ్రాత నమ్మలేదో వారికి అపోజిట్గా మరో సంఘం తయారైంది. వారిని జబరియా అంటారు. వారేమంటారంటే లేదండి, తఖ్దీర్లో ఉంది కదా, మనం ఏం చేయవసరం లేదు, మనం కష్టపడే అవసరం లేదు, ప్రయత్నం చేయవసరం లేదు. చూడండి, వీరేమో పూర్తిగా తఖ్దీర్ని తిరస్కరించేశారు. తఖ్దీర్ అనేది విధివ్రాత అనేది ఏమీ లేదని. వారేం చేస్తున్నారు? పూర్తిగా తఖ్దీర్ మీద డిపెండ్ అయిపోయారు. ఇంకా మనం ఏం చేయవసరం లేదు, మన నసీబులో ఏముంటే అదే అవుతుంది. ఈ ఖదరియా యొక్క ఆలోచన తప్పే, జబరియా యొక్క ఆలోచన విశ్వాసము తప్పే.
అహ్లే సున్నత్ వల్ జమాత్ యొక్క ఆలోచన ఏమిటో తెలుసా? తఖ్దీర్ మీద ఈమాన్ ఉండాలి. మనకు భవిష్యత్తు తెలియదు కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అల్లాహు అక్బర్.